కరిగిన తర్వాతే బంగారం ఆకృతి మారి విలువ పెరిగినట్లు కష్టాలను ఓర్చుకుంటేనే నిన్ను నువ్వు మార్చుకోగలవు. సమాజంలో నీకు విలువ దక్కుతుంది. ఏ బంధమైనా కలకాలం పదిలంగా ఉండాలంటే అర్థం చేసుకునే మనసుతో పాటు రాజీ పడే స్వభావం మీలో ఉండాలి. భయపడుతూ బాధపడుతూ ఆలోచిస్తూ కూర్చుంటే మీ జీవితం ఒక్క అక్షరం మారదు, ఒక్క అంగుళం కదలదు. ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేస్తేనే వీలైతే ఓ దెబ్బ తగులుతుంది, లేదంటే గెలవటానికి ఓ దారి కనిపిస్తుంది. ఎగతాళిగా నవ్వేవాళ్ళని నవ్వని, అసూయతో ఏడ్చేవాళ్ళని ఏడవని, నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్లే, ఏడ్చిన వాళ్లే నీ సహాయం కోసం నీ దగ్గరికి వస్తారు. అడవిలో పులిని నమ్మొచ్చు, నీళ్లలో ముసలిని నమ్మొచ్చు, కానీ నవ్వుతూ మాట్లాడి మాటలతో మోసం చేసేవారిని అసలు నమ్మవద్దు. ఒక యంత్రం చెడిపోవటం మొదలైందంటే దాని నుండి అనవసరపు శబ్దాలు వస్తాయి. అలాగే ఒక మనిషి పతనం మొదలైందంటే అతని నోటి నుంచి అహంకారంతో కూడిన తప్పుడు మాటలే వస్తాయి. మీరు బాగుండాలి అనుకునేవారే కోపంగా మాట్లాడతారు. మిమ్మల్ని మోసం చేసేవారు మాత్రం నవ్వుతూ చుట్టూ తిరుగుతారు. సూటిగా మాట్లాడేవారికే శత్రువులు ఎక్కువ ఉంటారు. మాయమాటలు చెప్పేవారికే మిత్రులు ఎక్కువ ఉంటారు. అందరితో ఉన్నప్పుడు కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండటం నేర్చుకో. నీ నుంచి దాన్ని ఎవరూ దూరం చేయలేరు. చెడ్డవారికి దూరంగా ఉన్న ఏం కాదు, కానీ అవసరానికి వాడుకునే మనుషులకు మాత్రం చాలా దూరంగా ఉండండి. స్థాయిని చూసేవారిని ఇంటికి పిలవకు. మర్యాద ఇవ్వని వారి ఇంటికి వెళ్ళకు. వ్యక్తిత్వం లేని వారికి ఏదీ చెప్పకు. నీకు విలువ ఇవ్వని వారితో మాట్లాడకు. అహంకారం చూపే వారితో కలవకు. మోసం చేసేవాళ్ళు చెప్పే మొదటి మాట నా మీద నమ్మకం లేదా అని. ఆ ఒక్క మాట చాలు ఎదుట వాళ్లను నిండా ముంచటానికి. 7 అంతస్తుల మేడలో ఉన్నామా, ఏమీ లేని పూరి గుడిసెలో ఉన్నామా అన్నది కాదు, ఎంత ప్రశాంతంగా జీవిస్తున్నామన్నదే ముఖ్యం. నీ గురించి నువ్వు తెలుసుకుంటే బాగుపడతావు. పక్కోడి గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తే నీ పతనానికి నువ్వే కారకుడు అవుతావు. దేన్నైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. కుక్క మొరుగుతుందని సింహం వెనుతిరిగి చూడదు. మొరగటం దాని జాతి లక్షణమని తన దారిని అది పోతుంది. అలాగే ఎవరో విమర్శించారని నీ పనిని ఆపకు. చేతగాని వాళ్లే విమర్శిస్తారని గ్రహించు. నీ పనిని నువ్వు సక్రమంగా నిర్వర్తించు. అర్థం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. బలవంతంగా ఏ బంధాన్ని కలవలేరు. భగవంతుడు కలిపిన బంధాన్ని ఏ శక్తి విడదీయలేదు. మనిషి ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. కష్టమైన సంతోషమైన నవ్వుతూ ఉండాలి. అప్పుడే జీవితం అంటే భయం ఉండదు, భవిష్యత్ అంటే బాధ ఉండదు. జీవితం అనే పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కొక్క అనుభవాన్ని నేర్పుతుంది. అందులో కొన్ని తియ్యనైన మధురానుభూతిని కలిగిస్తే మరికొన్ని చెడు స్మృతులుగా మిగిలిపోతాయి. ఏదేమైనప్పటికీ జీవితంలో మంచి చెడు, సుఖం దుఃఖం అన్నీ ఉంటాయి. సుఖం అందరితో పంచుకోవాలనిపిస్తుంది, దుఃఖం ఒంటరిగానే భరించాల్సి వస్తుంది. అలసిపోయి ఆగిపోవాలనుకున్నప్పుడల్లా ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకో. భయం బందీని చేస్తే ధైర్యం దారి చూపిస్తుంది. బంధం అనేది మీ ఎదుట నిజాయితీగా ఉండటం కాదు, మీ వెనక కూడా అంతే నిజాయితీగా ఉండటం. విషాన్ని ఎంత వడపోసినా అమృతం అవ్వదు. అలాగే అర్థం చేసుకోలేని వారికి ఎంత చెప్పినా వ్యర్థమే. సమస్య పక్కనే పరిష్కారం ఉంటుంది. ప్రయత్నించిన వారు బయటపడతారు. దాన్నే తలుచుకొని బాధపడేవారు అక్కడే ఉండిపోతారు. దేవుడు నీకు కోరుకున్నంత ధనం ఇవ్వకపోవచ్చు, కానీ కోరుకున్న దానికంటే ఎక్కువ మంచి గుణం ఇచ్చినప్పుడు అదే అదృష్టంగా భావించి మనశ్శాంతిగా జీవించు. బంధాన్ని ఏర్పరచుకోవటం ఇసుకపై ఇసుక అని రాసినంత తేలిక. ఆ బంధాన్ని నిలబెట్టుకోవటం నీటిపై నీరు అని రాయటం అంత కష్టం. మీరు సంతోషంలో ఉన్నప్పుడు వచ్చి మీ ఆతిథ్యం స్వీకరించే వారికన్నా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఆత్మీయంగా పలకరించే వాళ్ళే ఆత్మీయులు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు పరిగెత్తటం గొప్ప కాదు,
ప్రతికూల పరిస్థితుల్లో నిలబడగలిగిన వారే గొప్పవారు. మీరు కోరుకున్నది దక్కనప్పుడు పొందిన దానితోనే సంతృప్తి పడాలి. అప్పుడే జీవితం సంతోషంగా సాగుతుంది. కాలం ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. కాకపోతే ఏ ప్రశ్నకు ఏ సమాధానం అనేది మీరే గుర్తించాలి. మనసులో చెప్పాలనుకున్న విషయాలు చాలా ఉండొచ్చు, కానీ ఓపికగా విని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఓటమి అనేది గెలవటానికి ఒక మార్గం. ఓటమిని స్వీకరించటానికి భయపడే వాళ్ళు గెలుపును పొందలేరు. నువ్వు వారిలా, వారు నీలా ఉండాలనుకోవటం వింత. నువ్వు నీలా ఉంటే ఉండదు ఏ చింత. జీవితంలో ఏ బంధం గురించి ఏడవకండి. ఎందుకంటే ఏడిపించే వాళ్లకు కన్నీటి విలువ తెలియదు. కన్నీటి విలువ తెలిసిన వాళ్ళు ఏడిపించరు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఓడిపోతున్నామంటే మీ ఆలోచన విధానంతో పాటు మీ ప్రయత్నాన్ని కూడా మార్చుకోవలసి ఉంటుంది. అందమైన జీవితం అద్భుతమైన ఊహ మాత్రమే. ఎందుకంటే ఊహకందని అద్భుతమే జీవితం. డబ్బు లేకపోతే స్నేహం ఉండదు, ప్రేమ ఉండదు, గౌరవం ఉండదు. కలల కన్నా జీవితము ఉండదు. నిన్ను తక్కువ చేసిన వాళ్లే తప్పు చేశామో అని అనుకునేంతలా నువ్వు గెలిచి చూపించాలి. జింక బ్రతకాలంటే వేగంగా పరిగెత్తడం నేర్చుకోవాలి. లేకుంటే మృగాలకు ఆహారం అవుతుంది. మృగాలు బ్రతకాలంటే జింకను భయంతో పడగొట్టాలి. లేదంటే ఆకలితో బాధపడాలి. ఇదే జీవితం. వ్యక్తిత్వాన్ని వదులుకొని మరీ బంధాలను నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీలా ఇష్టపడిన వాళ్ళు మీతో ఉంటారు. నచ్చని వాళ్ళు ఎప్పటికైనా వెళ్ళిపోతారు. జీవితంలో డబ్బు కంటే విలువైనది మనశ్శాంతి. ఎందుకంటే అది ఎవరు అమ్మలేరు, ఎవరు కొనలేరు. నీలో నువ్వు ప్రశాంతతను కలిగి ఉండకపోతే మరెక్కడా దాన్ని పొందలేవు. అవమానం చేసింది అయిన వారైనా సరే అసలు వదలకు వ్యక్తిని, విషయాన్ని. తప్పులు చేసి పాడైపోయిన వారికంటే చెప్పుడు మాటలు విని చెడిపోయిన వారే ఎక్కువ. వారెవరో నువ్వెందుకు పనికిరావు అన్నందుకు భయపడుతున్నావా? లేదా నా వల్ల కాదు, నేను చేయలేను అని భయపడుతున్నావా? ఏదైనా కావాలంటే పట్టుపట్టి సాధించాలి. కలలు కంటూ కూర్చుంటే ఏమీ జరగదు. లోకం గర్వపడే గెలుపు చేరుకోలేకున్నా కనీసం నీ కుటుంబం సంతోషపడే గమ్యాన్ని చేరుకో. రాత్రి ఎంతైనా బాధపడు, అవసరమైతే రాత్రంతా బాధపడు. కానీ ఏది ఏమైనా సరే పగలు మాత్రం ఖచ్చితంగా కష్టపడు. బాధలో అయినా సంతోషంలో అయినా ఒకటి గుర్తుంచుకోవాలి, ఈ క్షణం శాశ్వతం కాదు. నువ్వు వెళ్ళే దారిని మాత్రమే చూడు. నీ చూపు మారితే నీ లక్ష్యాన్ని కోల్పోతావు. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. మొదలుపెట్టు. ఒక 6 నెలలు బలంగా సాధన చెయ్యి. తప్పకుండా అనుకున్నది సాధిస్తావు. చాలామంది ఏదైనా సాధించాలంటే మనకంటూ ఒకరోజు రాకపోతుందా అని ఎదురు చూస్తారు. కానీ ప్రయత్నించకపోతే ఆ రోజు ఎప్పటికీ రాదు అని కొందరే తెలుసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.